సాధారణంగా ఆర్థికంగా స్థిరపడగానే టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ కి మారడం సహజమే కదా. మరింత సంపాదన పెరిగితే లగ్జరీ కార్ల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ కోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు, అధికారం చేతిలో ఉన్న రాజకీయ నాయకులు ఏకంగా సొంత విమానం కొనే స్థాయికి చేరుకుంటారు. అయితే విమానం కొనడం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. కానీ దాన్ని నిర్వహించడం అంటే ఏనుగును సాకడం కంటే కష్టమని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రైవేట్ జెట్ కొనడానికి అయ్యే ఖర్చు కంటే దాన్ని ప్రతిరోజు సిద్ధంగా ఉంచడానికి అయ్యే వ్యయం సామాన్యుడి ఊహకు కూడా అందదు. ఉదాహరణకు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఒక చిన్న విమానాన్ని బ్యాంక్ లోన్ సాయంతో కొనుగోలు చేయవచ్చు. అయితే అది రన్వే మీద నుంచి కదలకపోయినా సరే ఏడాదికి కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చు అవుతోంది. విమానానికి చేసే ఇన్సూరెన్స్, విమానాన్ని ఎయిర్పోర్టులో పార్క్ చేసే హంగర్ అనే ప్రదేశానికి చెల్లించాల్సిన అద్దెలు కూడా ఉంటాయి. అంతేకాదు పైలట్ల జీతాలు వంటివి నెల తిరగకుండానే లక్షల రూపాయలని ఖజానా నుంచి ఖర్చు చేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది కుబేరులు విమానం సొంతంగా కొనడం కంటే అవసరమైనప్పుడు విమానయాన సంస్థల నుంచి అద్దెకు తీసుకోవడమే మేలని భావిస్తూ ఉంటారు. ఒక చిన్న ప్రయాణానికి అయ్యే ఇంధన ఖర్చు, విమానాశ్రయాల్లో చెల్లించే ల్యాండింగ్ ఫీజులు చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే విమాన ప్రయాణాలు గాలిలో డబ్బులు పోసినట్లుగా అనిపిస్తాయి. ఒక చిన్న బహిరంగ సభకు హాజరు కావాలన్నా ప్రైవేట్ జెట్ లేదా హెలికాప్టర్ వాడడం ఇప్పుడు ఒక హోదాగా మారింది. ఈ విలాసం వెనుక ఉన్న ఖర్చు మొత్తం సామాన్యుడి పన్నుల రూపంలోనో లేదా పార్టీ నిధుల రూపంలోనో ఖర్చు అవుతూ ఉంటుంది. విమానం గాల్లో ఉన్నా లేకపోయినా నిర్వహణ బాధ్యత యజమాని జేబుకు చిల్లు పెడుతూనే ఉంటుంది. ఈ ప్రైవేట్ జెట్ల వెనుక ఉన్న ఆర్థిక భారాన్ని విశ్లేషిస్తే గాల్లో విహరించడం అనేది ఎంత ఖరీదైన వ్యవహారమో స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం కొనుగోలు ధరను మాత్రమే చూసి విమానం కొంటే ఆ తర్వాత వచ్చే నిర్వహణ ఖర్చులు భరించలేక చేతులెత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సొంత విమానం ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించవచ్చని భావిస్తారు. కానీ ఒక విమానం గాల్లోకి లేవాలంటే పదుల సంఖ్యలో సాంకేతిక అనుమతులు కావాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఇంధన వ్యయం. విమానాల్లో వాడే ఏవియేషన్ ఫ్యూయల్ ధర సామాన్యుడు వాడే పెట్రోల్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక గంట ప్రయాణానికే కొన్ని వేల లీటర్ల ఇంధనం ఖర్చు అవుతూ ఉంటుంది. పైగా విమానాన్ని ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచడానికి వీలుండదు కదా. విమానాశ్రయాల్లో హ్యాంగర్లోనే ఉంచాలి. దాని రెంట్ నెలకు లక్షల రూపాయల్లో ఉంటుంది. విమానాన్ని నడపడానికి 2 అనుభవజ్ఞులైన పైలట్లు, విమాన నిర్వహణ సిబ్బంది అవసరం ఉంటారు. వారి జీతాలు కూడా ఏడాదికి ₹1 కోటి వరకు ఉంటాయి. విమానం ప్రయాణించకపోయినా ఈ ఖర్చులు ఉంటాయి కదా. విమానానికి చేసే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా భారంగా ఉంటుంది. ఏ చిన్న సాంకేతిక లోపం తలెత్తినా దాన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చుతో ఒక సరికొత్త లగ్జరీ కారునే కొనుగోలు చేయొచ్చు. అందుకే ప్రైవేట్ జెట్ నిర్వహణ అనేది ఒక చిన్న కంపెనీని నడపడంతో సమానం. విమానం పాతబడే కొద్దీ దానికి అయ్యే మరమ్మతుల ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే విదేశీ పర్యటనలు లేదా రాష్ట్రాల పర్యటనలకు అయ్యే ఈ ఖర్చు తరచుగా ప్రభుత్వ ఖజానా నుంచే వెళ్తోంది. సామాన్య పౌరుడు ప్రజా రవాణా కోసం ఇబ్బంది పడుతుంటే ప్రజా ప్రతినిధులు మాత్రం నిమిషాల ప్రయాణానికి లక్షల ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం హోదా కోసం విమానం కొని ఆ తర్వాత ఖర్చులు భరించలేక విక్రయించిన సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రాణాల మీదకే వస్తుంది. కాబట్టి ప్రతి భాగాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించక తప్పదు. ఒక చిన్న విడిభాగం పాడైనా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. దానికి అయ్యే షిప్పింగ్, కస్టమ్స్ డ్యూటీలు కలిపితే ఆ వస్తువు ధర ఆకాశాన్ని తాకుతోంది. తమ ప్రతిష్ఠ కోసం, సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం, వ్యక్తిగత గోప్యత కోసమే ప్రముఖులు ప్రైవేట్ జెట్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ సెలబ్రిటీలకు విమానాశ్రయాల్లో సాధారణ ప్రయాణికుల్లా క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. సెక్యూరిటీ చెక్ల దగ్గర గంటల కొద్దీ వేచి ఉండక్కర్లేదు. అది తమకు ఒక గొప్పగా వారు భావిస్తుంటారు. కానీ ఈ సౌకర్యం కోసం వారు చెల్లించే ధర మాత్రం చాలా భారీగా ఉంటుంది. అందుకే చాలా మంది కుబేరులు తమ విమానాలను ఖాళీగా ఉంచడం కుండా వేరే కంపెనీలకు అద్దెకు కూడా ఇస్తూ ఉంటారు. విమానం ఎంత ఎక్కువ గంటలు గాల్లో ఉంటే యజమానికి అంత మేలు. ఖాళీగా ఉంటే మాత్రం అది కేవలం ఖర్చులను మాత్రమే పెంచుతూ ఉంటుంది. ఒక విమానం ఒకసారి ల్యాండ్ అవ్వాలన్నా లేదంటే టేక్ ఆఫ్ అవ్వాలన్నా విమానాశ్రయ అధికారులకు భారీగా ఫీజులు చెల్లించాలి. వీటిని ల్యాండింగ్ టేకాఫ్ ఛార్జెస్ అంటారు. విమానం బరువును బట్టి ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. విమానంలో అందించే ఆహారం, లోపల ఉండే విలాసవంతమైన ఇంటీరియర్ కోసం చేసే ఖర్చు కూడా అదనం. ఒక అరగంట ప్రయాణానికి అయ్యే మొత్తం వ్యయం కమర్షియల్ విమానంలోని బిజినెస్ క్లాస్ టికెట్ ధర కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకుల విషయానికొస్తే ఎన్నికల సమయంలో హెలికాప్టర్స్, ప్రైవేట్ జెట్ల వాడకం ఒక విచ్చలవిడి ప్రక్రియగా మారింది.
రాజకీయ అధికారం అంటేనే ప్రైవేట్ జట్లలో తిరగడమే అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. ప్రతి చిన్న పెద్ద పనులకు, ఢిల్లీ ప్రయాణాలకు సర్వసాధారణమైపోయాయి. ప్రభుత్వ నిధులు లేదా పార్టీ ఫండ్స్ ఈ విలాసాల కోసం ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. గంటల కొద్దీ ప్రయాణాలకు లక్షల రూపాయల అద్దె చెల్లించడం దారుణమైన విషయమే కదా. సొంతంగా విమానం కొని నిర్వహణ భారాన్ని మోయడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే అద్దెకు తీసుకోవడం ఉత్తమమని ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు భావిస్తున్నారు. అందుకే చార్టెడ్ ఫ్లైట్స్ వ్యాపారం ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ఇక అలా కాకుండా ఆవేశంలో ఒక విమానం కొని పడేస్తే అదో ఆస్తిలా కాకుండా నిత్యం పెరిగిపోయే అప్పులాగా మారుతుందనేది కాదనలేని చేదు నిజం. విమానం నిర్వహణలో మరొక కీలక అంశం మెయింటెనెన్స్ రిజర్వ్స్. విమానం ఇంజిన్ లేదా ఇతర కీలక భాగాలు ఎప్పుడు మరమ్మతులకు గురవుతాయో తెలియదు కాబట్టి ప్రతి గంట ప్రయాణానికి కొంత మొత్తాన్ని ముందుగానే పక్కన పెట్టాలి. దీనివల్ల విమానం అమ్మేటప్పుడు దానికి మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. 7-8 ఏళ్ల వయసు దాటిన తర్వాత పాత విమానాన్ని అమ్మేసి కొత్త దానికి వెళ్లడం కుబేరులకు ఉండే అలవాటు. అయితే నిర్వహణ వ్యయాలు కేవలం ఆర్థిక పరమైనవే కావు, పర్యావరణ పరమైన నష్టాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కో ప్రైవేట్ జెట్ సాధారణ ప్రయాణికుల విమానం కంటే 10 రెట్లు ఎక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తోంది. అంటే కొందరి విలాసం పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారుతుందన్నమాట. రాజకీయ నాయకులు పర్యావరణం గురించి ఉపన్యాసాలు ఇస్తూనే మరోవైపు విచ్చలవిడిగా ప్రైవేట్ జెట్లలో తిరగడం వారి ద్వంద్వ నీతిని చాటి చెబుతోంది. విమానం అనేది ఒక నిరంతర ఆర్థిక పోరాటం లాంటిది. అందులోని ప్రతి చిన్న నట్ లేదా బోల్ట్ ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది. సాంకేతిక లోపం తలెత్తితే వచ్చే రిపేర్ ఖర్చులతో ఒక ఊరినే కొనేయొచ్చు. సెలబ్రిటీలు తమ విమానాల గురించి సరదాగా చెబుతున్నా అందులో వాస్తవం వేరుగా ఉంటుంది. ఆకాశంలో ప్రైవేట్ జెట్ కనిపిస్తే అది కేవలం విలాసం మాత్రమే కాదు, గాల్లో ఎగురుతున్న కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అని భావించాలి. విమానం కలిగి ఉండడం అనేది ఒక గౌరవంగా భావించినా అది ఇచ్చే ఆర్థిక ఒత్తిడి మాత్రం యజమానికి నిద్ర లేకుండా చేస్తోంది. రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికో లేదా సెలబ్రిటీ హోదాను చాటుకోవడానికో చేసే ఈ ప్రయాణాలు చివరికి ఖజానాకు గండి కొడుతున్నాయి. చమురు ధరలు పెరుగుతున్న కొద్దీ నిర్వహణ భారం ఇంకా రెట్టింపవుతోంది. అందుకే ప్రైవేట్ జెట్ నిర్వహణ అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది కేవలం సంపదను ప్రదర్శించే ఒక ఖరీదైన సాధనం మాత్రమే.